సామెతల గ్రంథము 30వ అధ్యాయము 18, 19 వచనాలని మనం ఆల్రెడీ నిన్నటి దినము నుంచే ధ్యానం చేయడం మొదలుపెట్టాం. ఈరోజు మనము మాట్లాడుకోబోతున్న అంశం ఏంటంటే అంతరిక్షమున పక్షిరాజు జాడ అనేటువంటి అంశాన్ని మాట్లాడుకుంటూ ఉన్నాం. ఈ జాడ అంటే అర్థం ఏంటంటే ఉనికి లేకపోతే ఆనవాలు అనేటువంటి అర్థం ఇస్తుంది. పక్షిరాజు ఎలా వెళ్ళాడో అంటే ఆకాశంలోనికి ఎలా వెళ్ళిందో ఆ పక్షి, దాని జాడ ఎవరికి కూడా తెలీదు అనేటువంటి అర్థం ఇక్కడ. మామూలుగా కూడా మనం ఇలా చూస్తూ ఉంటాం, పెద్ద పెద్ద పక్షులు ఎగురుతూ ఉంటాయి, వాటికి కొంత లిమిట్స్ ఉంటాయి. కానీ ఇక్కడ పక్షిరాజు అనే పక్షికి 10,000 అడుగుల ఎత్తులో ఎగరగల కెపాసిటీ ఉంది దానికి. అంటే మన కంటికి అది కనబడదు, అది ఎలా వెళుతుందో కూడా తెలీదు. అసలు దాని అంటే మూమెంట్స్ ఎవరు కూడా గమనించలేరు. పైన అది తిరుగుతూ ఉంటుంది, కానీ కిందన ఉన్నటువంటి చిన్నదాన్ని కూడా, అది సూక్ష్మంగా ఉండేటువంటి ప్రతి చిన్నదాన్ని కూడా చూడగల కెపాసిటీ దాని కళ్ళకు ఉంది. కాబట్టి చాలా ఎత్తులో అది ఎగురుతూ కిందన దాని ఆహారం ఏమైతే ఉందో ఖచ్చితంగా కిందకు వచ్చి అది తీసుకుని వెళ్ళిపోతూ ఉంటుంది. అయితే ఇప్పుడు దీని గురించి మనకెందుకు, ఈ ఆగూరు అనేటువంటి ఈ యొక్క భక్తుడు నా యొక్క ఉనికికి ఇవి అందడం లేదు, నా జ్ఞానానికి ఇవి అందడం లేదనేటువంటి మాటలు ఎందుకు మాట్లాడాడు ఆయన? స్టార్టింగ్ 30వ అధ్యాయం స్టార్టింగ్లో ఉంటాయి చూడండి. అతను ఎవరు రాశాడు అనేటువంటి మాట చూపించడానికి, యాకే కుమారుడైనటువంటి ఆగూరు పలికినటువంటి మాటలు అనే మాట ఉంది. ఇక్కడ మనము 18, 19 వచనాల దగ్గరికి వచ్చేటప్పటికి అతను ఏమంటున్నాడంటే, నా బుద్ధికి మించినవి 3 కలవు, నేను గ్రహింపలేనివి 4 ఉన్నాయి. ఆ 4గిట్లో ఇది మొదటిది. నేను గ్రహించలేకపోతున్నాను పక్షిరాజు యొక్క జాడ అనేది. ఇప్పుడు మనము ఆత్మీయ అర్థంలో చూసుకుంటున్నాం కాబట్టి ఈ అంతరిక్షంలోనికి ఎగిరిపోయేటువంటి పక్షిరాజు జాడ మనకెందుకు, అంతరిక్షంలో ఎగిరినటువంటి ఆ పక్షిరాజు ఎవరు, ఆ జాడ గురించి మనం ఎందుకు తెలుసుకోవాలని ఆలోచిస్తే, కీర్తనల గ్రంథంలో ఒక చోట ఆయన అంతరిక్ష ద్వారములు తెరిచి వారికి ఆహారాన్ని పంపించాడు, మన్నాని కురిపించాడు అనేటువంటి మాట ఉంటుంది. అంటే అంతరిక్ష ద్వారాలు ఎవరు తెరుస్తారు? దేవుడు తెరుస్తాడు. అంటే అంతరిక్షానికి ఎగిరిపోయేటువంటి పక్షిరాజు ఎవరు అంటే మన దేవుడే. అంతరిక్షము అది పరలోకానికి సాదృశ్యంగా ఉంది, ఈ పక్షిరాజు మన దేవునికి సాదృశ్యంగా ఉన్నారు. ఇక్కడ చాలా క్లియర్. అయితే మన దేవుణ్ణి పక్షిరాజుతో ఎక్కడెక్కడ పోల్చుకుంటారంటే, నిర్గమకాండము 19వ అధ్యాయము 4వ వచనం ఎవరైనా చదువుతారా? నిర్గమకాండము 19వ అధ్యాయము 4వ వచనం. నేను ఐగుప్తీయులకు ఏమి చేసితినో మిమ్మును గ్రద్ద రెక్కల మీద మోసి నా దగ్గరికి నేను ఎలా చేర్చుకున్నానో మీకు తెలీదా అని అడుగుతున్నాడు. హల్లెలూయా. ఇప్పుడు ఆ గ్రద్ద ఎవరు? ఈయనే. ఆ పక్షిరాజు ఎవరు? దేవుడే. ఆయన ఐగుప్తులో ఉన్నటువంటి తన ప్రజలనంట ఆ పక్షిరాజు తన రెక్కల మీద ఎక్కించుకొని మోసి వారిని నేను తీసుకొచ్చాను కదా అనే మాటని ఇక్కడ మాట్లాడుతున్నారు. అంటే పక్షిరాజు మన ప్రభువే. ఆయన ఉండేటువంటి నివాస స్థలము ఆకాశము. మన దేవుడు ఆకాశమందున్నాడు, వారి దేవుడు ఆకాశమందున్నాడు. ఈ మాటలు చాలాసార్లు చదివాం కదా మనం. మన దేవుని యొక్క సింహాసనము ఆకాశములో ఉంది, భూమి ఆయన పాదపీఠముగా ఉంది, ఆయనే ఆకాశ వాహనుడు, ఆకాశ మేఘారూరుడు, అన్నీ ఆయనే. పాత నిబంధన కాలంలో మనం ఇవన్నీ చూస్తాం. ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయంలో 11వ వచనంలో ఇలా రాయబడి ఉంది, పక్షిరాజు తన గూడు రేపి తన పిల్లల పైన అల్లాడుచు రెక్కలు చాపుకొని వాటిని పట్టుకొని తన రెక్కల మీద వాటిని మోయునట్లు యెహోవా వారిని నడిపించెను. మళ్ళీ చదువుతున్నాను చూడండి. పక్షిరాజట తన గూడు రేపి తన పిల్లలపైన అల్లాడుచు రెక్కలు చాపుకొని వాటిని పట్టుకొని తన రెక్కల మీద వాటిని మోయునట్లు యెహోవా వానిని నడిపించాను. అంటే దేవుడు తన రెక్కలను చాపి అనేక సందర్భాలలో తన యొక్క ప్రజల విషయంలో, తన పిల్లల విషయంలో వారి గూడును ఆయన రేపుతాడు. చాలా సందర్భాలలో వారి గూడుని రేపినప్పుడు అక్కడ పిల్లలు చెదిరిపోతాయి, కింద పడిపోతాయి, కొన్నిసార్లు యాక్సిడెంట్లు అవుతాయి, కొన్నిసార్లు కావాలని వాంటెడ్గా ఏం చేస్తుంది, గూడుని రేపుతున్నాడంట. పక్షిరాజే గూడుని రేపినప్పుడు ఆ పిల్లలన్నీ క్రిందకు పడిపోతూ ఉన్నప్పుడు మరలా వచ్చి ఆయన రెక్కలు చాపి వాటిని పట్టుకొని
పైకి తీసుకుని వెళ్ళేటువంటి ఈ సందర్భాన్ని ఇక్కడ ఆయనే చెప్తున్నాడు. ఇప్పుడు మన జీవితంలో కూడా ఇప్పుడు మనం 40 రోజులు విజ్ఞాపన ప్రార్థనలు, ఉపవాస ప్రార్థనలు మనం చేసుకుంటున్నాం కాబట్టి అనేకమైనటువంటి సమస్యల కొరకు, ఇరుకుల కొరకు, ఇబ్బందుల కొరకు మనం ప్రార్థన చేసుకున్నప్పుడు మనకు అనిపిస్తుంది, ఎందుకు మనకి సమస్యలు, ఎందుకు మనకి ఇబ్బందులు, ఎందుకు మనకి బాధలు, ఎందుకు మనకి ఇవన్నీ కూడా కలుగుతున్నాయి అని అనిపిస్తుంటుంది కొన్నిసార్లు. దేవుడు ఏం చెప్తున్నాడంటే, మీరు ఈ సమస్యల్లో ఉన్నప్పుడే అధికంగా ఎదగలుగుతారు. ఈ అవసరతలు మీకు వచ్చినప్పుడు, అక్రతలు మీకు వచ్చినప్పుడు, శోధనలు మీకు వచ్చినప్పుడు వాటిని ఎలాగా జయించి ముందుకు రావాలో, ఎలా వాటిని మీరు జయించాలో అవన్నీ కూడా మీరు సమస్యల్లో ఉన్నప్పుడే నేర్చుకుంటారు. మనం ఎప్పుడైనా సరే చూడండి, మనకు శ్రమ అధికంగా వచ్చినప్పుడే ప్రార్థన బాగా వస్తుంది. శ్రమ లేకుండా ప్రార్థన చేయడం అనేది కూడా మనకు తెలుసు. నేను దేవునిలోనికి పూర్తిగా రాకముందు క్రిస్టియన్నే కాబట్టి రోజు ప్రార్థన చేసుకోవాలని తెలుసు కదా. ఇప్పుడు ప్రార్థన చేసుకోవాలి, బైబిల్ చదువుకోవాలని తెలుసు. ఏం చేయాలో అర్థమయ్యేది కాదు నాకు. దేని గురించి చేయాలి? కొంతసేపు పాటలు పాడేసుకుందాం, నాకు వచ్చిన లోదరని పాటలు అన్నీ పాడేసుకుంటాను. ఆ తర్వాత దేని గురించి చేయాలి? మా అమ్మగారిని మా నాన్నగారిని జాగ్రత్తగా చూడండి, వాళ్ళిద్దరూ దెబ్బలాడుకోకుండా చేయండి. ఈ ప్రార్థనే నా చిన్నప్పటి నుంచి. అంతకు మించిన సమస్య నా దగ్గర లేదన్నమాట. అప్పుడు వాళ్ళిద్దరు కూడా ఎప్పుడు కూడా దెబ్బలాడుకోకుండా చూడండి ప్రభువా అనే ప్రార్థన నా రొటీన్ ప్రేయర్ చిన్నప్పటి నుంచి. వాళ్ళది మానేసే వరకు మానేశారు. ఒక టైం వచ్చేటప్పటికి అది లేదు. నేను అడిగినప్పుడు దేవుడు అది చేసేశారు. హల్లెలూయా. అంటే ఎప్పటి వరకు నేను నా పెళ్ళయి నాకు పిల్లలు పుట్టి నాకు బిడ్డ పుట్టి నేను కంటిన్యూ అవుతున్నప్పుడు కూడా నాకు ఇంకా అదే ప్రేయరు. అంటే నా ప్రేయర్ పాయింట్లో అది ఒకటే నాకు బాగా కష్టతరమైనటువంటి సబ్జెక్టుగా అనిపించింది. దాని గురించి నేను చేసి తర్వాత ఇంకొక పాయింట్ ఏం చేయాలో అర్థం కాక అసలు పాయింట్స్ లేవు నాకు. ఇంకా ప్రార్థన ఏం చేయాలో నాకు తెలియదు. అప్పుడు దేవుడు ఏం చేస్తాడు? అమ్మ నీకు పాయింట్స్ ఇస్తాను, కంగారు పడకు, నీకు పాయింట్స్ ఇస్తాను, వీటి గురించి నువ్వు ప్రార్థన చేసుకుంది కానీ అప్పుడు పాయింట్స్ పంపించారు దేవుడు. ఆ పాయింట్స్ పంపించిన తర్వాత అప్పుడు ప్రార్థన అధికంగా చేయడము, ప్రార్థన మంట అధికమవ్వడం, ఆ సమస్య గురించి ప్రార్థించడం వల్ల ఏమయ్యాము? ఇప్పుడు బాగా దానిలో సీనియర్ మోస్ట్లో అయిపోయాం. అవునా? అనేక మందికి ఎలా ప్రార్థన చేయాలో, ప్రేయర్ స్టైల్ ఏంటో నేర్పించడానికి దేవుడు నాకు ఎప్పుడు సహాయం చేశారంటే, గూడు రేపి కింద పడిపోతున్నప్పుడు అమ్మో పడిపోతున్నాను నేను, నువ్వు పడిపో ఇంకొంచెం ఎగురు అని చెప్పి ఆయన వచ్చి మరలా పట్టుకుని మళ్ళీ పైకి తీసుకెళ్ళి ఎలా ఎగరాలో ఆయన మనకి నేర్పించాడు. కాబట్టి సమస్యలు, శోధనలు, ఇరుకులు, ఇబ్బందులు కొలిమిలో కాల్చబడుతున్నప్పుడు మనం ఖచ్చితంగా దేవునికి సమీపంగా వస్తాము. దేవుడు మనల్ని విడిచిపెట్టాడు. శోధనలకి అప్పగించి ఆయన చూస్తూ కూర్చోడు. ఆ శోధనలు ఎలా జయించాలో, వాటిలో బలం మనకు ఎలా అనుగ్రహించాలో ఆయన ఖచ్చితంగా మనకి మార్గాన్ని చూపిస్తాడు. ఆయనతో అధికమైన సహవాసం అప్పుడే, గూడు రేపినప్పుడే మనం తెలుసుకోగలుగుతాం. ఆయన పక్షి రాజులాగే మన దగ్గరకు వచ్చి మనల్ని పట్టుకుని అల్లల్లాడుతూ ఆయన ఏం చేస్తాడంటే తన పిల్లల్ని రెక్కల మీద ఎక్కించుకున్నప్పుడు చాలా బాగుంటుంది. ఎంత బాగుంటుందో కదా. ఒక ప్రార్థనకి జవాబు వస్తే చాలా బాగుంటుంది. మీకు ఆ ఎక్స్పీరియన్స్ ఉందా? ఏదైనా ఒక అంశం గురించి గట్టిగా మొర్రపెడుతున్నాం మనం, ఈ కోర్టు కేసు నుంచి ఎలా అయినా బయటికి రావాలి, శ్యామల మొర్రపెడుతుంది. ఒక కేసు కాదు, ఎన్ని కేసులు ఉన్నాయి ఇప్పుడు మీకు? 5 కేసులు అంట, 3 కాదు 5 కేసులు ఒకేసారి ఉన్నాయండి. అంటే ఒకసారి నెలలోనే పడుతూ ఉండేవా వాయిదాలు మీకు? ఓకే, నెలలోనే వాయిదాలు పడుతూ ఉండేవంట. అప్పుడు మన మినిస్ట్రీకి ఎవరో తీసుకొచ్చారు, వాళ్ళ అక్కే తీసుకొచ్చారు ఇక్కడికి, వాళ్ళ చెల్లి. అప్పుడు ఇక్కడ ఆవిడ కోసం మనం ప్రార్థన చేస్తున్నాం. ఆవిడ ప్రార్థనా స్టైల్ నేర్చుకుంది. ఇక్కడ నా కోసం ఇంత మొర్ర పెడుతున్నారు, నేను కూడా ప్రార్థన చేయాలి, ఎలా అయినా సరే ఈ కోర్టు కేసుల నుంచి నేను బయటికి రావాలని ఆవిడ ప్రార్థన అధికమైపోయింది. రోజు ప్రార్థన వచ్చేస్తుంది, ఇంకా నేర్చేసుకుంది ఆవిడే. నేర్చుకుంటూ ఉంటే ఎన్ని కేసులు ఒకే రోజు కొట్టేశారు మీకు? ఒకరోజు ఒక పెద్ద కేసు కొట్టేశారు, పెద్ద కేసు ఒక రోజున కొట్టారు. ఈ 5 కేసులు అలా ఎంతకాలంలో కొట్టబడ్డాయి? అన్నీ ఒక్కొక్కటి అలా సాల్వ్ అయిపోయినాయి. పెద్దది. హల్లెలూయా. ఎంత గుర్తో చూడండి, స్వాతికి మ్యారేజ్ అయిందంట ఆ రోజు వాళ్ళ యొక్క సమస్య. హల్లెలూయా. స్వాతి మ్యారేజ్ ద్వారా ఇక్కడ మ్యారేజ్ జరుగుతుంది, వాళ్ళు చాలా టఫ్ సిచ్యుయేషన్లో ఉన్నారని అర్థం. చర్చిలో మ్యారేజ్ జరుగుతుంది, అందరూ అటెండ్ అవుతారు, కానీ వాళ్ళ జీవితంలో అది కొట్టకపోతే జైల్లోకి వెళ్ళి కూర్చోవాలి ఆయన గారు. కాబట్టి అది వాళ్ళు చాలా సివియర్గా ఉంది ఆ సిట్యుయేషన్ వాళ్ళకి కదండి.
అది చాలా సివియర్గా. అప్పుడు ఏం చేస్తుంది ఆవిడ? ఇక మోకరించి ఒకటే ప్రార్థన. దేవుడు ఖచ్చితంగా చేస్తాడు, నా దేవుడు నిజంగా నమ్మదగినవాడు, ఆయన చేయడానికి సమర్థుడు. ఇలా ఆవిడ చాలా పెద్ద పెద్ద పదాలు పెట్టి ప్రార్థన నేర్చేసుకొని ఇప్పుడు ఏమన్నారు, మొన్న ఒక ప్రవక్త వచ్చినప్పుడు ఆవిడని చూసి నువ్వు ప్రార్థనా నాయకురాలు అన్నాడు ఆయన. హల్లెలూయా. ఆ పేరు ఎక్కడి నుంచి వచ్చింది? నువ్వు ప్రార్థనా నాయకురాలివి, ఆ సమస్యలో నుంచి వచ్చింది అది. నువ్వు ప్రార్థన చేసే నాయకురాలివమ్మా నువ్వు అన్నాడు. హల్లెలూయా. ఈ మాట నేను ఆవిడ ఊర్లన్నీ తిరిగి వచ్చిన రోజునే చెప్పాను. ఆ పోస్ట్ నుంచి పక్కకు వచ్చి అటు ఇటు తిరుగుతున్నారు ఏంటి అని అడిగాను నేను. కాబట్టి దేవుడు ఇలా మనకి ఏం చేస్తున్నాడు? శ్రమలలో, శోధనలో ఆయన మనకి జ్ఞానం ఇచ్చి మనల్ని నాయకులుగా తయారు చేసి ప్రార్థనాత్మతో నింపి మన ఎముకలను బలపరుస్తూ, నరాలను బలపరుస్తూ, ఎగిరినప్పుడు వాటికి ఏమవుతుంది? అప్పటి వరకు చల్లగా ఒక మూలల్లో కూర్చొని తినడం, పడుకోవడం, బయటికి వెళ్ళి రావడం, మళ్ళీ తినడం, పడుకోవడం. నాకు ఫస్ట్ అలాగే అనిపించింది, ఇంతేనా లైఫ్ అంటే అని. ఇక్కడికి వచ్చిన తర్వాత కాలేజ్కి వెళ్ళి రావడం అయిపోయింది, పీజీ కంప్లీట్ అయిపోయింది. ఆ తర్వాత ఏం చేయాలి? పొద్దున్న వెళ్ళిపోతే సాయంకాలం వస్తారు ఈయన. అప్పటి వరకు ఏం చేయాలి? లైఫ్ అంతా ఇంతేనా అనుకున్నాను నేను ఆ రోజు. లైఫ్ అంతా ఇంతేనా? ఇలా ఇంట్లోనే ఉండాలా, ఆ చోట కూర్చొని ఉండాలా, మళ్ళీ సాయంకాలం వరకు చూడాలా, ఇదేంటిది ఇలా ఉంది అనుకున్నాను నేను. అలా ఉన్నామా ఇప్పుడు? ఇప్పుడు కొంచెం టైం దొరికితే బాగుండు, కొంచెం సేపు అసలు మెసేజ్ లేకపోతే బాగుండు, కొంచెం పడుకుందని నేను అలా అనిపిస్తుంది ఈరోజు ఖాళీ లేకుండా కదా. అప్పుడు మనకి దేవుడు నేర్పిస్తాడు ఎన్ని పాఠాలు. అలా ఉంటే బోరింగ్గా ఉంటుంది మనకి. కాబట్టి కొన్నిసార్లు దేవుడు గూడు రేపి కొంచెం ట్రైనింగ్ ఇచ్చి మనల్ని అంతరిక్షానికి వెళ్ళడానికి అవసరమైన తరఫీదునిస్తాడు ఆయన. ఆయనతో పాటు ఆయన రెక్కల మీద మనం ఎక్కి అంతరిక్షానికి ఫ్లై అవ్వడానికి అవసరమైన కృప ఆయన మనకి ఇవ్వడానికి ఆయన కోరుకుంటున్నారు ఆయన. అది అంతరిక్షంలో వెళ్ళిపోయేటువంటి పక్షిరాజు జాడ మామూలు వాళ్ళకి తెలియదు. అదే చెప్తున్నాడు ఇక్కడ ఆగురు. మామూలు వాళ్ళు ఎవరు అంటే ఈ ప్రకృతి సంబంధించిన మనుషులకి దేవుని యొక్క జాడ వాళ్ళకి తెలియదు. దేవుడు దయ్యము అనేటువంటి అంశాలు వాళ్ళకి వింతగాను విడ్డూరంగాను. వాళ్ళకి నాస్తికులు వాళ్ళు ఏమంటారంటే అసలు దేవుడు ఏడి ఉంటే చూపించండి అంటారు. వాళ్ళు ఉంటే చూపించండి అంటారు. వాళ్ళకి అందదిది ఆయన జాడ వాళ్ళకి తెలియదు. నాస్తికుల వరకునే వెళ్ళకండి, క్రైస్తవులలో అనేక మందికి కూడా పక్షిరాజు జాడ ఎవరికి కూడా తెలియదు. ఆయన ఎలా వస్తారో, ఎలా ఉంటారో, ఎలా వెళతారో, ఆయన జాడేంటో. ఉన్నత స్థలముల మీద ఆశీనుడైన వాడంట మన దేవుడు. పాత నిబంధన కాలంలో కీర్తనల గ్రంథంలో ఉన్నటువంటి మాటలు, ఆ జాడ సైన్స్కి సంబంధించినటువంటి జ్ఞానానికి అందదది. వాళ్ళు ఎన్ని టెలిస్కోపులు పెట్టి చూసినా, వాళ్ళు ఎంత ట్రై చేసినా, ఎన్ని ఆకాశాలు ఉన్నాయో కూడా వాళ్ళకి తెలీదు. ఆకాశం మహాకాశాలని రాయబడి ఉంది. అంటే ఒక ఆకాశం కాదు, ఆకాశము పైన ఇంకా మహాకాశాలు, హెవెన్స్ చాలా ఉన్నాయి. అదంతా కూడా ఎక్కడెక్కడ ఏమున్నాయో ఈ సైన్స్కి కానీ, ఈ యొక్క టెలిస్కోపులకి కానీ, ఎంతమంది ఆస్ట్రోనాట్స్కి కానీ, ఎవరెవరు చంద్రమండలం మీదకి వెళ్ళొచ్చారో వాళ్ళకి కానీ ఈ జాడ వాళ్ళకి తెలియదు. ఆయన ఎగురుతూనే ఉంటాడు, ఆయన వస్తూనే ఉంటాడు, ఆయన వెళుతూనే ఉంటాడు, తన పిల్లలను పట్టుకుని వెళుతూనే ఉంటాడు, తన పిల్లల సహాయం నిమిత్తమే వస్తూనే ఉంటాడు. కానీ ఈ జాడ ఈ మనుషులు ఎవరికి కూడా తెలియదు. సైన్స్కి అందదు అది, దేనికి అందదు అది. కేవలం ఆత్మ సంబంధులకు మాత్రమే ఆయన గూర్చిన జాడ ఆయన తెలియజేస్తాడు ఖచ్చితంగా. కాబట్టి మనం ఈ అంతరిక్షంలో పక్షిరాజు జాడ అంటే ఇంకా ఎవరో కాదు, మన దేవుడే పక్షిరాజు. ఆయన రెక్కల మీద మోసుకొని తీసుకుని వెళ్తాడు. చూడండి, మన కళ్ళుతో కొంత లిమిట్ వరకు చూడగలుగుతాం. ఇక్కడి నుంచి ఈ మేడ ఎక్కితే సీతమ్మధార జంక్షన్ వరకు చూడగలుగుతాం. అదే ఇంకా మిగతా జీవులు ఉన్నాయి, కుక్కలు ఉన్నాయి అనుకోండి, అవి చాలా దూరము చూడగలుగుతాయి. సింహాలు ఇంకా దూరము చూడగలుగుతాయి. మనకి ఏదైనా సంభవింపబోయేటువంటి సంగతులు మనకు తెలియదు. ఇక్కడ కూర్చున్నాం, ఇప్పుడు కొంచెం సేపట్లో సునామీ వస్తుంది అనేది మనకేం తెలియదు, కానీ ఆ జీవులకు తెలుస్తుంది. కుక్క ఎక్కడైనా అరుస్తుంది అనుకోండి, రాత్రి సమయంలో ఎవరైనా దొంగళ్ళు వచ్చారేమో, మీరు బయటకు వెళ్తారు, ఎవ్వరూ కనపడరు మీకు. కొంచెం సేపు అది అటే చూసి మరుగుతూ ఉంటాయి, అమ్మో ఎందుకు వచ్చింది, దయ్యం వచ్చిందేమో లోపలికి వెళ్ళిపోతాం మనం. నిజంగానే దాని కంటికి అది కనబడుతుంది. నిజంగానే వాటి కంటికి మనకి కనిపించని అదృశ్య జీవులు వాటికి కనబడతాయి. దాని యొక్క ఐస్ మనకి మించినటువంటి ఆత్మీయ దృష్టితో చూడగల కెపాసిటీ ఆ కుక్కలకి ఉంది. అవి గమనించగలవు, అవి గ్రహించగలవు, చుట్టూ ఏం జరుగుతుందో వాటికి తెలుసు. అలాగే గబ్బిలాయలకు కూడా చాలా దూరంగా ఏం జరుగుతుందో అవన్నీ కూడా
ముందే తెలిసిపోతుంది. అంటే కెపాసిటీ అలా పెరుగుతూ ఉంది చూడండి. అంతే తప్ప మనకి కనిపించేదే కరెక్టు, మనకి కనిపించినది లేదు అనుకోవడం అవివేకం, మనుషుల యొక్క అవివేకం. దృశ్యమైనవి మనకేం కనబడుతున్నాయో ఇవన్నీ కూడా నిలబడేవి కాదు, అదృశ్యమైనవే నిజమైనవి అని బైబిల్ సెలవిస్తూ ఉంది. కాబట్టి పక్షిరాజు యొక్క జాడ మనకైతే తెలుసు, ఆ రోజు అగూరుకి తెలియలేదు. ఈ రోజుకి అనేక మందికి ఆ జాడ తెలియదేమో, కానీ ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువారు ఇక్కడికి వచ్చారో అప్పుడు ఆయన ఆ జాడను మనకి చూపించారు. ఎలాగంటే మీరు చూస్తే లూకాసు వార్త 24వ అధ్యాయం 50వ వచనంలో చూడండి. 24వ అధ్యాయము 50వ వచనం. ఆయన బేతనియ వరకు వారిని తీసుకొని పోయి చేతులెత్తి వారిని ఆశీర్వదించెను. వారిని ఆశీర్వదించుచుండగా ఆయన వారిలో నుండి ప్రత్యేకింపబడి పరలోకమునకు, హల్లెలూయా, ఆరోహణం అంటే ఏంటి? పైకి ఎలా వెళ్ళారు ఆయన? పక్షిరాజులాగా చేతులు చాపి వారిని ఇలా ఆశీర్వదిస్తూ ఉండగా ఆరోహణం అయిపోయి వెళ్ళిపోయారంట. మహాకాశాలు దాటి వెళ్ళిపోయారంట. వీళ్ళందరూ అలా చూస్తూ ఉన్నారు. అయ్యో ఎటు వెళ్ళారైనా, ఎటువైపు వెళ్ళారు అంటే ఇద్దరు దేవదూతలు వచ్చి ఏమని చెప్తున్నారు? ఎందుకు ఆశ్చర్యంగా చూస్తున్నారు మీరు? ఆయన ఎలా వెళ్ళారో మరలా అలాగే తిరిగి వస్తారు. హల్లెలూయా. ఆయన జాడ ఎలా చూపించారు? ఆయన స్కైలో ఎలా వెళ్ళారు? మరి గాలి, తుఫాను, అలజడులు వచ్చినప్పుడు భయపడేది కాదు పక్షిరాజు. అదేం చేస్తుంది అంటే రెక్కలు ఇలా స్ట్రైట్గా చాపి అసలు ఇంక కొంత దూరం పైకి వెళ్ళేసరికి ఇలా కొట్టుకోవాల్సిన అవసరం లేదు దానికి. ప్రతి పక్షి ఇలా కొట్టుకోవాలి. కానీ ఈ పక్షిరాజుకి తుఫాను, గాలి వచ్చిందంటే ఆనందం ఎంత అంతా చెప్పలేము. అదేం చేస్తుంది అంటే ఇలా రెక్కలు చాపుతుంది అంతే. అలాగే ఫ్లైట్ లాగా వెళ్ళిపోద్ది, ఆటోమేటిక్గా అలా పైకి వెళ్ళిపోద్ది. దాని యొక్క కెపాసిటీ అది. యేసయ్య అలా వెళ్ళారు. యేసయ్య అలాగే వెళ్ళారు. చేతులు ఎత్తి వారిని ఇలా ఆశీర్వదించి అలా ఒక మేఘం వచ్చి ఆయనని ఆ మేఘాలలోనికి, అంతరిక్షంలోనికి వెళ్ళిపోయాడు ఆయన. హల్లెలూయా. ఆ జాడ తెలిసిందా లేదా? మరలా అలాగే వస్తాడంట ఆయన. హల్లెలూయా. ఆయన మరలా అలాగే వస్తాడు. మనల్ని రెక్కల మీద ఎక్కించుకుంటాడు ఆయన. మనల్ని మేఘాల మీద తీసుకుని వెళ్ళిపోతాడు. హల్లెలూయా. మనం కూడా ఆయనతో పాటు అంతరిక్షం పైనే మనం నివాసం ఉండడానికి మనల్ని దేవుడు సిద్ధపరుస్తాడు. అది అంతరిక్షం యొక్క జాడ. అంతరిక్షంలో పక్షిరాజు జాడ అంటే అదే. కాబట్టి మనకు కనిపించని సంగతులు, మనకు అదృశ్యమైన వాటి విషయంలో బైబిల్ ఏం చెప్తుందో వాటిని గనక మనం నమ్మితే మన కన్నులైనా తెరుస్తాడు. మనము అధికంగా దేవునితో సహవాసం చేయాలి అంటే ఇందాక నేను చెప్పినట్లు కొంచెం గూడు రేపబడాలి. శోధన లేనిదే విజయం మనకి రాదు. కానీ ఈ శోధనలో దేవుడు మార్గం చూపిస్తాడు, జయమిస్తాడు. ఈ శోధనలో యోబు ఉన్నాడంట. ఒక సందర్భంలో యోబు బాగా శోధనలో ఉన్నాడు. ఇక అసలు ఎంత అంత శోధన అని చెప్పలేము. యోబు ఎంత గొప్ప హీరో అంటే, అంత పెద్ద శోధన వచ్చినప్పుడు మనలో అందరికీ నోట్లో నుంచి వచ్చే ఒక మాట ఏంటంటే చస్తే బాగుండు. మనం పిరికి పందలం కదా, మరి మనం పిరికి వాళ్ళం కదా, పోరాడి జయించలేని వారం కనుక ఈ మాట వస్తుంది. అంటే తట్టుకోలేని శ్రమ వచ్చినప్పుడు. కానీ యోబు మనలాంటి మనుష్యుడే, మానవుడే. అంత శ్రమ, అంత మానసిక వేదన, గుండె పగిలిపోయే అసలు విషయాలు వినిన వీరుడు ఆయన. అయినప్పటికీ కూడా నేను ఆత్మహత్య చేసుకుంటాననే మాట ఆయన నోట్లో నుంచి వచ్చిందా? రాలేదు. భార్య చెప్తుంది. ఎందుకు వచ్చింది? దేవుడిని తిట్టి చచ్చిపోవచ్చు కదా, నేనెందుకు చచ్చిపోవాలి? నా దేవుడు ఉన్నాడు, ఆయన విమోచకుడు, నన్ను విమోచిస్తాడు, విడిపిస్తాడు. నేను ఆయనను చూస్తున్నాను. ఆయన చూస్తున్నాడు అంతరిక్షాన్ని, ఆయన చూస్తున్నాడు భూమి ఎలా గుండ్రంగా ఉందో, భూమి ఎలాగ బంతిలాగా ఈ యొక్క వ్రేలాడుతుందో, రౌండ్గా ఉందని రాసినవాడు ఇంకా అప్పటికి కనిపెట్టలేదు. భూమి రౌండ్గా ఉందని చెప్పుకున్న దినాలు కాదు, బల్లపరుపుగా ఉంది భూమి అని చెప్పిన దినాలు అవి. ఆ టైంలో శూన్యంలో బంతిలాగా వ్రేలాడుతుంది. అప్పుడు ఏంటి? కళ్ళు తెరవబడతాయి శోధనలో ఉన్నప్పుడు. దేవునితో అధికమైన సహవాసం చేస్తుంటే నువ్వు జాడ కనుగొంటావు. కాబట్టి నిజంగా మనం ధన్యులమే. ఈరోజు ఇంతమంది స్థలానికి వచ్చి మనం ప్రార్థన చేసి, ప్రభువా సమస్యల నుంచి విడిపించు, ఇరుకుల నుంచి విడిపించు, ఇదిగో ఇంకా చాలామంది సమస్యలో ఉన్నారు, వారి కొరకు విడిపించు అని ప్రార్థన చేస్తూ ఉంటే, యోబుకు అలాంటి సమస్యలో ఉన్నాడు కాబట్టి ఎన్నో విషయాలు మనుష్యులు చీకటికి అంతం కలగజేస్తాడని ఆయన అప్పుడే చూశాడు. ఎలా కలగజేస్తాడు? అక్కడ ఆ బొగ్గు గనుల్లోనికి వెళ్ళి వెండిని వెతుకుతారు వాళ్ళు అని అన్నీ చూసేశాడు ఆయన. ఆ దినాన అన్నీ చూసేశాడు, అన్నీ రాసేశాడు. అసలు ఆయన పొగరుతో చెక్కబడినట్లుగా ఇనుప గంటముతో ఆయన రాసేశాడు, నా విమోచకుడు సజీవుడు, నేను చచ్చిపోవలసిన అవసరత లేదు, ఆయన నన్ను రక్షిస్తాడు,
ఆయన ఖచ్చితంగా నేను చూస్తున్నాను అని ఎంత చక్కగా యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క దర్శనాలని కూడా ఆ జాడను చూసేశాడండి ఆయన. ఆ జాడను ఆయన చూడగలిగేశాడు. ఆ కనులు ఆయనకి తెరవబడిపోయినాయి ఆ రోజు. కాబట్టి మనం ఈ శోధనలో వెళుతున్న వాళ్ళందరం ప్రార్థన అధికం చేసి ప్రభువును పట్టుకుంటే శోధన నుంచి బయటకు ఈజీగా వచ్చేస్తాం. ఆయన చేస్తాడు. మన దేవుడు కాకపోతే ఇంకెవరు చేయగలరు? ఆయన సమర్థుడు. కాబట్టి మనం ప్రార్థన అధికంగా చేయాలి, నమ్మాలి. అందుకే అంటాడు ఆయన, విశ్వాసం మీకుందా? విశ్వాసం ఉంటే అదృశ్యమైన సంగతులను మీరు చూడగలుగుతారు కదా. విశ్వాసం అనున్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపం. అది మనకు కనబడట్లేదు. అది నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపమును లేనివి ఉన్నవి అనుటకు రుజువది. మనకు అవి అక్కడ లేవు, ఎదురుగా లేదు. ఇప్పుడు మనకి ఏ కార్యం అక్కడ జరగలేదు, కానీ అది ఖచ్చితంగా ఉంది అని నమ్మేంత కెపాసిటీ నీకు కావాలి. అప్పుడు అనేకమైన సంగతులు నువ్వు చూడగలుగుతావు, గ్రహించగలుగుతావు, నమ్మగలుగుతావు. లేని దాన్ని ఉంది అని పలకగలుగుతావు నువ్వు. ఈరోజు మీకు ఉన్నటువంటి సమస్యలు అన్నీ కూడా పేపర్లో ఈరోజు రాసుకోండి. 3 రోజులు మనం లాస్ట్ ఉపవాసంలో మూడు రోజులు ఉండబోతున్నాం. పేపర్ మీద రాసుకొని ఎలా రాసుకుంటారు? ప్రభా నాకు ఇదిగో అప్పులు ఉన్నాయి, ఎంత ఉన్నాయి అని అంకె వేసి అని రాయొద్దు. ప్రభువా అప్పులన్నీ కొట్టివేశావు అని రాయండి అక్కడ. ఈ అప్పులన్నీ కొట్టివేసినందుకు నీకు వందనాలు ప్రభా, అవన్నీ తీసేసావు ప్రభా, అసలు నా ముందర అవి లేవు ప్రభా, నీకు వందనాలు. ఇంకా ఏ సమస్యలు ఉన్నాయి? ఇదిగో నాకు గర్భఫలాన్ని నువ్వు తెరిచావు ప్రభా, నేను దాన్ని రిసీవ్ చేసుకుంటున్నాను ప్రభా, చక్కని మగబిడ్డని నా ఒడిలో ఉంచుతున్నావు ప్రభా, నీకు వందనాలు. ఇదిగో నా యొక్క అన్నను నువ్వు మారుస్తున్నావు తండ్రి, మార్చేసావు, నేను చూస్తున్నాను ప్రభా, వందనాలు ప్రభా. ఇదిగో ఆ రోజు కోసం నేను ఎదురు చూస్తున్నాను, అనుదినము నేను స్తుతిస్తున్నాను ప్రభా అని మీరు బుక్లో ఏం కావాలో విశ్వాసంతో రాయండి. విశ్వాసముతో లేనివి ఉన్నవి అని రాయండి. ఇప్పుడు అదే కదా అడుగుతున్నాడు ఆయన. నువ్వు విశ్వాసం అంటే నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపమును అసలు అక్కడ లేనివి ఉన్నాయి అనుటకు రుజువు. కాబట్టి లేవు అక్కడ. ఇదిగో నా 2 బిడ్డలు మారి నీ కొరకు ఉపయోగపడుతున్నారు, వాళ్ళని ప్రయోజకులుగా నీవు చేసేసావయ్యా, నేను చూస్తున్నాను. వారిని దుష్టుడు విడిచి పారిపోయాడయ్యా, వాడు ఓడిపోయాడయ్యా, నా బిడ్డల పక్షముగా వాడు ఓడిపోయాడయ్యా. నా భవిష్యత్ ప్రణాళికలో నువ్వేం చెప్పావో అది జరిగిపోతుంది, నేను అది చూస్తున్నానయ్యా. ఇదే లేనివి ఉన్నాయని రాయమంటున్నాను. మనమేం తెంగరవాళ్ళం కాదు, మనమేమి అంటే లేనిది అంటే ఉందని ఊహించేసుకునేటువంటి పగటి కలలు కనువారము కాము. ఇది బైబిల్ చెప్తున్నదే చేయాలంటున్నాను నేను. మనం ఇప్పటి వరకు అలా ప్రార్థన చేస్తున్నాం, అందరం అలాగే చేస్తాం. కానీ బుక్లో పెట్టండి ఈరోజు, ఈ 3 రోజుల్లో ఈరోజే పెట్టేయండి. ఇంటికి వెళ్ళిన తర్వాత బుక్లో రాసేయండి. అవన్నీ కూడా దాని మీద చెయ్యి ఉంచి మీరు ప్రార్థన చేయడం మొదలు పెట్టండి. మనం జయించేసామంతే. విశ్వాసంతో జయించాలి. ఆవగింజ అంత కూడా లేదని అర్థం మనకు. విశ్వాసం ఉన్నట్లుగా మనం అలా ప్రవర్తిస్తాం, కానీ ఆవగింజంత విశ్వాసం కూడా లేదు. ఆ విశ్వాసాన్ని ఈరోజు ఫస్ట్ డే అంటే లాస్ట్ 3 రోజుల్లో ఈ మొదటి రోజు మనము పొందుకున్నాము. మనకి జాడ తెలిసిపోయింది, మనకి మార్గం తెలిసిపోయింది. ఆయన ఎలా వెళ్ళాడో అలా మరలా వస్తాడు. ఆ వచ్చేది వేరే, కానీ అనుదినమైన జాడ మనకు తెలుసు. మన ఆరాధనలో ఆయన జాడ మనకు తెలుసు, మన ప్రార్థనలో ఆయన జాడ మనకు తెలుసు, మనము పిలిస్తే ఆయన జాడ మనకి తెలుసు. ఇటు కృప దేవుడు మనకిచ్చాడు. ఈ కొన్ని మాటలు దేవుడు మన వినికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, మహోన్నతుడైన దేవ, నీవు మాకు మర్మాలను బోధించే దేవుడవు, ఆశ్చర్యకార్యాలను బోధించే దేవుడవు. మేము శోధనలో ఉన్నప్పుడు, మా గూడు రేపబడినప్పుడు మేము అనేకమైన విషయాల్ని గ్రహించేటట్లు అయ్యా మాకు ట్రైనింగ్ ఇస్తున్న దేవుడవు. నాయన మా దేవుని యొక్క జాడ మేము కనుగొన్నాం ప్రభువా, మా యేసులో అది చూసాము ప్రభువా. దేవా మా యేసులో అది మేము కనుగొన్నాము ప్రభువా. నాయన అనుదినము ఆయన శక్తితో మేము నింపబడుతున్నాం ప్రభా. అదృశ్యమైనవి నాయన మేము కనుగొనబోతున్నాం ప్రభా. మా కొరకు మా దేవుడు దాచి ఉంచిన మేలును మేము రిసీవ్ చేసుకున్నాం ఈరోజు. దేవా సమస్తము కార్యరూపంలో జరిగించావు తండ్రి. ఆత్మశక్తితో కార్యాలు జరిగాయి ప్రభువా, అద్భుతాలు జరిగాయి ప్రభా. నాయన మా సంఘంలో నాయన శ్యామల విషయంలో, నాయన శైలజ గారి విషయంలో, నాయన లిల్లీ వాళ్ళ విషయంలో ఎన్ని కోర్టు కేసులు అయితే మీరు కొట్టివేశారో వాటన్నిటినీ బట్టి నీకు వందనాలు ప్రభా. ఇంకా మిగిలిన బిడ్డలు కోర్టు కేసెస్ ఉన్నాయి, వాటి నుంచి కూడా విడిపిస్తున్నావు ప్రభా. దేవా ఇదిగో అప్పనే చెర విడిపోయింది ప్రభా. మా సంఘం ఆశీర్వదింపబడిన సంఘం అయ్యా దేవా. మా సంఘము దీవించబడిన సంఘము దేవా. వచ్చిన ప్రతి బిడ్డ యోధులయ్యా, వాళ్ళు ప్రార్థనా యోధులు ప్రభువా, పోరాడి గెలిచిన వాళ్ళు ప్రభువా.
దేవా, అధికమైనటువంటి దేవుని యొక్క శక్తిని పొందుకున్నవారు ప్రభా. యూట్యూబ్ ద్వారా ఎంతమంది వింటున్నారో వారు కూడా జయించిన వారు. యోబు వలె మేము నాయన దిగులు పడక, అయ్యా ఇదిగో రకరకాల చెత్త ఆలోచనలకు చోటివ్వక పోరాడుతాం ప్రభువా. పోరాడి గెలవడానికి అవసరమైన కృప యేసునామములో వినుచున్న బిడ్డలందరికీ కలుగునుగాక. ఆత్మకార్యాలు జరుగునుగాక. వారి గృహంలోనికి నా దేవుని యొక్క జాడ వారు కనుగొందురుగాక. ఆత్మశక్తితో నింపండి ప్రభువా. ఆత్మకార్యాలు జరిగించండి దేవా. మరొకసారి నాయన మేము మాట్లాడుకున్న ప్రతి వర్తమానంలో నా ఆశీర్వాదమే మేము రిసీవ్ చేసుకోవడానికి సహాయం చేయమని యేసయ్య శ్రేష్ఠ నామంలో ఈ ప్రార్థన మీ సన్నిధికి చేర్చుకొని జవాబు దయచేయమని మిక్కిలి వినయముగా అడిగి ప్రార్థించి వేడుకొని పొందుకుని ఉన్నాము మా ప్రియ పరలోకపు మా తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.